రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికీ పాన్ ఇండియా కింగ్ గా కంటిన్యూ అవడానికి రీజన్ 5 పాన్ ఇండియా హిట్లు అంటారు. కానీ అసలు రీజన్ మాత్రం బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డే. ఆ మూవీ వచ్చి 10 ఏళ్లైంది. అయినా ఇంతవరకు ఆ సినిమా క్రియేట్ చేసిన కొన్ని రికార్డులని మరే మూవీ బ్రేక్ చేయలేదు. కనీసం ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. అయితే బాహుబలి 2 రికార్డ్ని రీచ్ అయ్యే ప్రయత్నం మాత్రం ఒకరికి కుదిరేలా ఉంది. దురంధర్ 2 మూవీ ఆల్రెడీ కల్కి రికార్డును బ్రేక్ చేసింది అంటున్నారు. కాకపోతే బాహుబలి 2 రికార్డు మాత్రం ఇంకా పదిలమే. మరి అది బ్రేక్ అవుతుందా? అమెరికాలో బాహుబలి క్రియేట్ చేసిన రికార్డ్ని బ్రేక్ చేయడమో రీచ్ అవ్వడమో చేయాలంటే 10 ఏళ్ల టైం పడుతుందా? ఇంతకీ ఏంటా రికార్డ్? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ రికార్డ్ని దురంధర్ సీక్వెల్ బ్రేక్ చేసింది. అది కూడా యూఎస్లో. ఇది నిజంగా షాకింగ్ న్యూసే. ఎందుకంటే కల్కి యూఎస్లో రాబట్టిన 18 మిలియన్ల వసూళ్లని ఏ హిందీ మూవీ కూడా ఇప్పటి వరకు టచ్ చేయలేకపోయింది. కానీ దురంధర్ 1200 కోట్లు రాబట్టినా అది జరగలేదు. కానీ దాని సీక్వెల్ వచ్చి షాక్ ఇస్తోంది. దురంధర్ 2 విడుదలైన 1 వీక్లో 1000 కోట్లు వరల్డ్ వైడ్గా రాబట్టడమే కాదు, అదే 1 వీక్లో $20 మిలియన్ రాబట్టి కల్కి తాలూకా యూఎస్ రికార్డ్ని బ్రేక్ చేసింది. యూఎస్లో $20 మిలియన్ కలెక్షన్స్ అంటే 1 వీక్లో 160 కోట్లు రాబట్టి నిజంగా షాక్ ఇస్తోంది దురంధర్ 2. ఇంతవరకు బానే ఉంది. కానీ బాహుబలి 2 రికార్డు పరిస్థితి ఏంటి? 1850 కోట్లు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ని ఇంతవరకు ఏ సినిమా టచ్ చేయలేదు. దంగల్ 2000 కలెక్షన్స్లో 800 కోట్లు మాత్రమే వరల్డ్ వైడ్గా వచ్చాయి. ఒక చైనా వసూళ్లే 1200 కోట్లు. అలా ఓవరాల్గా దంగల్ నెంబర్ 1 అయినా చైనా కలెక్షన్స్ పక్కన పెడితే వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్స్తో బాహుబలి 2నే ఇప్పటికీ టాప్ ప్లేస్లో ఉంది. ఇక యూఎస్ కలెక్షన్స్ చూస్తే $22 మిలియన్ ఇప్పటికీ బాహుబలి 2నే నెంబర్ 1. సో దాన్ని దురంధర్ 2 బ్రేక్ చేస్తుందా అంటే ఎవరైనా చాలా ఈజీ అనేయచ్చు. కానీ అక్కడే ఇబ్బందులు ఎదురవుతాయి. దురంధర్ 2 బానే ఆడుతోంది. కానీ రిలీజ్ అయి 9 రోజులు గడుస్తుంది. యూఎస్లో ఆల్రెడీ ఇండియన్స్ 80% వరకు చూసేసినట్టే నెంబర్స్ చెబుతున్నాయి. సో మిగతా 20% ఎన్ఆర్ఐలు చూస్తారా? వాళ్ళు చూసిన 22 మిలియన్స్ దాటుతాయా అంటే కష్టమే. ఎందుకంటే యూఎస్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐల నెంబర్స్ ప్రతి ఏడాది స్థిరంగా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి చదువుకునే ఇండియన్స్ నెంబర్సే లక్షల్లో మారుతాయి. సో వాళ్ళ నెంబర్స్ తగ్గాయంటే యూఎస్లో ఇండియన్ మూవీ వసూళ్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంది. అదే కాదు, యూఎస్లో ఏ మూవీ రిలీజ్ అయినా ఆ ఊపు మొదటి 5 లేదంటే 7 రోజులు ఉండటమే ఎక్కువ. తర్వాత ఆ జోరు తగ్గుతుంది. అలా కాకుండా నెల రోజులకు పైగా యూఎస్ని కుదిపేసిన మూవీ అంటే బాహుబలి 2నే. అందుకే దాని రికార్డ్ని దురంధర్ 2 టచ్ చేసేంత దూరంలో ఉన్న 20 మిలియన్లు ఈజీగానే వచ్చినా మిగతా 2 మిలియన్స్ రావటం అంత ఈజీ కాదంటున్నారు.